హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజుటి వీడియో వచ్చేసి మేము ఇల్లు కట్టుకున్న విషయం మీలో చాలామందికి అయితే తెలుసు కదా. సో మా ఇంటి గురించి కొన్ని విషయాలు మీతో అయితే మాట్లాడుకుందామని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేశాను. వీడియో షూట్ చేయడం అంటే నేను అప్పుడప్పుడు తీసుకున్న మెమోరీస్ కోసం అని చెప్పి, సో యూట్యూబ్ ఛానల్లో పెట్టాలి అనే థాట్తో అయితే తీయలేదు. సో అలా తీసుకుని ఉంటే బాగుండేది. చిన్న చిన్న క్లిప్స్ అవన్నీ కూడా తీసి మీకు చూపించుంటే బాగుండేది. బట్ మా ఇల్లు పని కంప్లీట్ అయ్యాక నాకైతే ఐడియా వచ్చింది, తీసుంటే బాగుండేది, నాకు కూడా మెమొరీగా అప్పుడప్పుడు ఉండేది అని చెప్పి. సో చిన్న చిన్నవి ఎప్పుడైతే తీసానో సో అవన్నీ కూడా ఒకే వీడియోలో యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మా ఇల్లు పని జరిగేటప్పుడు తీసినవే. అప్పుడప్పుడు నేను అంటే మా ఆయనకి బయట ఉన్నప్పుడు చూపించడానికి తీసుకున్నవి అలా కొన్ని అయితే తీశాను. సో షార్ట్ వీడియోలో కొన్ని తీసున్నాను. సో అందుకే మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడైతే అసలు ఇల్లు కట్టి చూడు పెళ్ళి చూసి చూడు అని పెద్దలైతే ఊరికే అనలేదండి. సో ఆ సామెత అయితే కరెక్ట్గా సరిపోతుంది. మేము అసలు హౌస్ కట్టుకుంటామని కానీ అసలు మేమంటూ ఒక ఇల్లు కడతామని మేము కలలో కూడా అనుకోలేదు. మా తలరాతలు రాసి పెట్టుంటే అవుతుంది అని అంటారు కదా. సో మా తలరాతలో ఇల్లు అనేది రాసి పెట్టుంది అనుకుంటా. సో అందుకని చెప్పి మేమైతే హౌస్ కట్టగలిగాం. కానీ మాకు ఇల్లు కట్టాలనే అంటే ఇల్లు ఉండాలి అనే ఒక కోరిక అయితే ఉండేది. కానీ సో మేము కట్టుకోగలము అనే ఒక ఆలోచన అయితే మాకు లేదండి. ఎందుకంటే మేమున్న సిచ్యువేషన్స్ వేరు, అలాగే ఆ వాతావరణం అలా ఉండేది. అప్పుడే ఇల్లు కట్టాలనే బడ్జెట్ కూడా అంత ఏమీ లేదు. మీరు నమ్ముతారో లేదో మేమైతే ఒక బడ్జెట్ వేసుకున్నాం. సో దానికైతే డబల్ అయిపోయింది మా ఇల్లు. సో అలానే మేము హౌస్ అయితే స్టార్ట్ చేసాము. అనుకోకుండా అయితే స్టార్ట్ అయింది. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నట్టుగా ఏదైనా సరే ఏ టైంలో ఏది అవ్వాలని ఉంటే అదే అవుతుంది అంటారు కదా. సో మాకు ఈ టైంలో ఇల్లు అవ్వాలి అని రాసి పెట్టుంది అనుకుంటా. సో మాకైతే ఇలా ఇలా అయిపోయింది ఎలాగో ఒకలాగా. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఎలా కట్టామా అనేది కూడా నాకు భయంగానే ఉంది. ఎందుకంటే అప్పుతో కూడుకున్నది కదా. సో చాలామంది అనుకుంటారు వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వీళ్ళు కట్టేశారు అది ఇది అని చెప్పి. సో ఎవరు నమ్మినా నమ్మకపోయినా మా దగ్గర అయితే నిజంగానే డబ్బులు లేవు. సో అది ముహూర్తం అలా పడింది, కొన్ని మాటలు వచ్చాయి. సో ఆ మాటల వల్ల మేము హౌస్ అయితే స్టార్ట్ చేసాము. వెళ్ళి కట్టుకుందాం ఇల్లు అని ఇద్దరం మాట్లాడుకున్నాం, నేను మా హస్బెండ్ మాట్లాడుకున్న తర్వాత ఆ నెక్స్ట్ డేనే వెళ్ళి ముహూర్తాలు అయితే తీశారు. మాకు ఇంటి బలం ఉందని చెప్పారు. సో అది పడింది. డబ్బున్నా లేకపోయినా ఏదైనా సరే ముహూర్త బలం కానీ మాకు ఆ యోగం వచ్చింది అంటే సో ఆ పని అయితే కంప్లీట్ అవుతుందని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే మా హౌస్ విషయంలో నాకు బాగా ఎక్స్పీరియన్స్ అది. సో కొంతమంది దగ్గర అమౌంట్ ఉన్నా కూడా హౌస్ అనేది కట్టుకోలేరు, డిలే అవుతుంది. కానీ మాకు అలా కాదు. మా దగ్గర అమౌంట్ ఉన్నా లేకపోయినా మా హౌస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ అన్ని వీడియోస్ అయితే లేవు, ఫొటోస్ అయితే ప్రతి దగ్గర తీసాను కానీ వీడియోస్ తీయాలనే ఆలోచన అయితే నాకు రాలేదండి. సో స్లాబ్ వేసే టైంకి మా ఆయన అయితే మాలలో ఉన్నారు, శివమాల వేస్తున్నారు. సో నేను వేయొద్దు అని చెప్పినా లేదు వేస్తాను అన్నారు, కానీ వేశారనమాట. స్లాబ్ అప్పుడు కూడా చాలా టెన్షన్ పడ్డాం మనీ విషయంలో. కానీ స్లాబ్ అయితే కొంతమందిది ఏమవుతుందంటే ఆ టైంకి ముహూర్తం చేసేసి ఆ తర్వాత అయితే స్లాబ్ వేస్తారు. మనీ అడ్జస్ట్ కాక మెటీరియల్ తర్వాత వర్క్ కంప్లీట్ అవ్వకుండా ఉంటుంది కదా, సెంటరింగ్ అదంతా కూడా. కానీ మా విషయంలో అలా అవ్వలేదు. మనీ ఉన్నా లేకపోయినా సెంటరింగ్ వాళ్ళు వితిన్ 4-5 డేస్లో సెంటరింగ్ అయితే కంప్లీట్ చేసేసారు. మేము మెటీరియల్ తెచ్చి లేట్ అయ్యిందేమో కానీ వాళ్ళైతే పని అయితే కంప్లీట్ చేసి అయితే ఇచ్చేసారండి ముహూర్తం టైంకి. సో వాళ్ళు కంప్లీట్ చేసి ఇచ్చేసారు. తర్వాత స్లాబ్ కూడా ముహూర్తం చేసేసి తర్వాత అయితే వేయలేదు మేము. స్లాబ్ ముహూర్తం ఏ రోజైతే ఇచ్చారో సో ఆ రోజే స్లాబ్ కూడా అయిపోయింది మాది. ఇవన్నీ కూడా చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా అంటే ఒక పక్క హ్యాపీ, ఒక పక్క బాధ అనిపిస్తుంది. ఈ ఇల్లు పని జరిగేటప్పుడు ఎక్కువగా మా హస్బెండ్ అయితే క్యాంప్ వెళ్ళిపోయేవారండి, వైజాగ్ ఎక్కువగా వెళ్ళేవాళ్ళు. సో ఈ పిక్ ఎంత బాగుందో కదా. ఇది మొత్తం కూడా వాటర్ ప్రాబ్లం కూడా ఎక్కువే అండి. నేనే మొత్తాన్ని కూడా తడిపేదాన్ని. మ్యాక్సిమం మా ఇంటి మొత్తం కూడా వాటరింగ్ చేసింది నేనే. వీడియోలో చెప్తున్నా అంటే అది ఎవరు ఏమనుకున్నా కానీ నిజంగా నేనే చేశాను. అప్పుడప్పుడు మా హస్బెండ్ చేసేవాళ్ళు కానీ మ్యాక్సిమం నేనే చేశాను. ఎందుకంటే తను ఎక్కువగా వైజాగ్ వెళ్ళాల్సిన టైం అది, వెళ్ళి 4-5 డేస్ అలా ఉండిపోయేవాళ్ళు. సో పని అయితే ఆగేది కాదండి.
పని అయితే అవుతూనే ఉండేది. సో ఈ పిక్స్ కూడా మ్యాక్సిమం మా ఆయనకి తీసి పెట్టడానికే నేనైతే చాలా వరకు తీశాను. తను అక్కడ ఉండేవాళ్ళు కదా. సో నాకు పిక్స్ పెట్టు, వీడియోస్ పెట్టు అంటే ఈరోజు ఏం పని అయింది అలా పెట్టు అంటే తీసేదాన్ని. మాకు మెటీరియల్ కూడా మనీ ఇస్తేనే వేస్తామనలేదు. చాలా వరకు మెటీరియల్ కూడా అందరూ కూడా బాగానే వేశారు. మెటీరియల్ అంటే తెలుసు కదా, ప్రతి ఒక్కటి కావాలి, ఇటుక సిమెంట్ అన్నీ కూడా. అసలు మేము ఇల్లు పునాదులు తీస్తాము, కొలతలు అవి అవుతాయి కదా. సో ఆ రోజైతే నేను మేస్త్రి వాళ్ళకి టీ పట్టుకొని వచ్చేటప్పటికి అక్కడ ఇంచుమించుగా 20 మెంబర్స్ ఉన్నారండి. సో నేనైతే షాకు, ఏంటి ఇంతమంది వచ్చారు, ఇల్లు కడితే ఇలా ఉంటుందా, ఒకళ్ళు వచ్చి ఇది ఇక్కడ అలా చేస్తే బాగుంటుంది, ఒకళ్ళు వచ్చి అక్కడ అలా చేస్తే బాగుంటుంది, స్లాబ్ అక్కడ వేయొద్దు, ఇన్ని అడుగులలో కట్టండి. బాబోయ్, చాలామంది వచ్చి చాలా రకాలుగా చేస్తారు. కానీ ఒకటే చెప్తాను నేను, అందరూ వచ్చి అయితే చెప్తారు మనం ఇలా కట్టాలి, అలా కట్టాలి, మీరు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని. కానీ ఇల్లు కట్టే వాళ్ళది బడ్జెట్. సో మీ బడ్జెట్లో చూసుకొని మీకు నచ్చే విధంగా అయితే కట్టుకోండి. ఎందుకంటే ఇల్లు అనేది ఒక మధ్యతరగతి వాళ్ళు మళ్ళీ మళ్ళీ అయితే కట్టుకోలేరు. సో అందుకని చెప్పి ఇల్లు అనేది మీరు కట్టుకుంటారు కాబట్టి సో అందరూ వచ్చి చెప్తారు. కాకపోతే అది మీకు నచ్చింది, ఇలా చేస్తే బాగుంటుంది వాళ్ళు చెప్పినట్టు అంటేనే చేయండి. లేదు అంటే మీ ఇష్ట ప్రకారంగానే మీ ఇల్లు కట్టుకోండి. ఎందుకంటే ఆ ఇంట్లో ఉండవలసింది మీరు కదా. సో మేమైతే ఇల్లు స్టార్ట్ చేసి వెంటనే పూర్తయితే చేసేలేదండి. ఎందుకంటే మా దగ్గర అంత మనీ అయితే లేదు. మేమేమనుకున్నామంటే స్టార్ట్ చేయకముందు ఇల్లు అయితే స్టార్ట్ చేస్తే ఆపకూడదు, ఒక 9 మంత్స్లో అలా కంప్లీట్ చేసేయాలి అనుకున్నాం. కానీ మేము అనుకున్న బడ్జెట్ స్లాబ్ వరకే అయిపోయిందండి. సో ఆ తర్వాత ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. మేము స్లాబ్ వేసేసి తర్వాత అయితే ఇంటి పనిని అయితే స్టాప్ చేసేసామండి. స్టాప్ చేసి మళ్ళీ మధ్యలో ఒకసారి స్టార్ట్ చేసాము, మళ్ళీ స్టాప్ చేసాము. ఫస్ట్ స్లాబ్ అయిపోయిన తర్వాత స్టాప్ చేసి మళ్ళీ ప్లాస్టింగ్లు అవి చేసాము. ఆ తర్వాత మళ్ళీ స్టాప్ చేసి ముహూర్తం అయితే ఒకటి తీసాము. సో ఆ ముహూర్తానికి వర్క్ అయితే కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం. కానీ ఆ ముహూర్తం కాకుండా మళ్ళీ ముందుకైతే ముహూర్తం తీసుకొచ్చాం. ఎందుకంటే మా పెద్దత్తమ్మకి బాగాలేదని చెప్పి 1 మంత్లో అయితే మిగతా ఇంటి పని అంతా కూడా కంప్లీట్ చేయాల్సి వచ్చింది. కానీ ఆ 1 మంత్లో మేము పడిన టెన్షన్, వర్కర్స్ అయితే మాకు చాలా ఇబ్బంది పెట్టారు. పుట్టి పెట్టే వాళ్ళు వస్తే అయితే వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. ఫస్ట్ ఒకళ్ళు వచ్చి పుట్టి పెట్టారండి. సో వాళ్ళు అయితే హెల్త్ బాగాలేదని చెప్పి ఉండిపోయారు. మిగతా వాళ్ళు టచ్ చేశారు కాబట్టి మేము చెయ్యం మీది అనేసారు మొహమాటం లేకుండా. సో అంటే టైం దగ్గరకు అవుతుంది, అక్కడ ప్రైమర్ వేయడం అవ్వట్లేదు, పుట్టి పెట్టి ప్రైమర్ వేయడం అయితే అవ్వట్లేదు. సో టెన్షన్ పడుతూ ఉంటే ఒకరోజు ఒకరితో మాట్లాడి, ఒక పెద్దనాన్న ఉంటారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళైతే డే అండ్ నైట్ అయితే చేశారు. 3 డేస్లో మాకైతే కంప్లీట్ చేసి ఇచ్చారండి. మేమైతే పెయింటింగ్స్ అవేమీ వేయలేదు. సో మామూలుగా పుట్టి పెట్టి ప్రైమర్ అయితే వేసేసాం. సీలింగ్ అనేది ఇప్పుడు చేయకపోతే తర్వాత అయితే అవ్వదు అని చెప్పారు పుట్టి పెట్టినాక. సో సీలింగ్ అనేది కంప్లీట్ చేసుకొని దిగండి, ఏ పని ఎలా ఉన్నా అంటే సీలింగ్ అయితే చేసుకున్నాం. ఇక్కడ గ్రానైట్ విషయానికి వస్తే దీనికైతే నాకు మా ఆయనకి ఆ రోజు మాటలు కూడా లేవు. డిస్కషన్ జరిగింది. నేను ఒకటంటే మా ఆయన ఒకటంటే బడ్జెట్ చూసుకోవాలి కదా. సో నాకైతే ఏమీ తెలియదు. అక్కడ వెళ్ళారు వాళ్ళు, ఆ కలర్ అయితే తీసుకొచ్చారు. మొత్తానికి మేము ఫస్ట్ టైల్స్ అనుకున్నాం, కానీ టైల్స్ వేయొద్దు ఇప్పుడు బాగాలేదు, గ్రానైటే వేసుకోండి అని చెప్పి అన్నారనమాట. సో మళ్ళీ గ్రానైట్ అయితే తీసుకున్నాం. మా బడ్జెట్లో అదొకటి ఎక్స్ట్రా అన్నమాట. సో ఇక్కడ ఎలాగో గ్రానైట్ తీసుకున్నాం కదా, మాకైతే పీసెస్ మిగిలాయి. సో డైనింగ్ టేబుల్కి కట్ చేయించేస్తే అతనితోనే ఎప్పుడైనా మనకి వీలున్నప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్పి ఇక్కడైతే డైనింగ్ టేబుల్ కోసం అని చెప్పి కట్ చేపిస్తున్నాము. మొత్తం అంతా కూడా అయిపోయింది. ఇక్కడ తులసమ్మ అయితే చాలామంది బాగుంది అన్నారు, కొంతమంది అయితే పెద్దదైపోయింది అని చెప్పి అన్నారనమాట. సో ఏదైనా సరే అది కట్టేటప్పుడు నేనైతే లేనండి, నేను ఇంటి దగ్గర ఉన్నా. అది కంప్లీట్ అయ్యాక వచ్చాను. మరి ఫస్ట్ టైం కట్టాము కదా, సో అలా ఏం చేయొద్దు అంటే మళ్ళీ తీసి పెట్టడం అలా ఏం వద్దని చెప్పి అలా వదిలేసామన్నమాట. ఇక్కడ వర్క్ అయితే అవుతుంది. ఇక్కడ ఈ కిచెన్ టైల్స్కి వచ్చేసి మేమైతే ఆ కప్స్ అండ్ వైట్ సెలెక్ట్ చేసామండి. సో వాళ్ళ దగ్గర లేవు అని చెప్పి ఆ కలర్ కాంబినేషన్ అయితే మాకు ఇచ్చారు. ఇవి వచ్చేసి బాత్రూమ్ డోర్స్. ఇవన్నీ కూడా మాకైతే ఇంచుమించుగా 3 డేస్ ఒకేసారి 10 మెంబర్స్ వచ్చారండి. ఇటు పుట్టి పెట్టేవాళ్ళు, తర్వాత డోర్ బిగించేవాళ్ళు, తర్వాత గ్రానైట్ వేసేవాళ్ళు, అందరూ ఒకేసారి అయిపోయారు. మేస్త్రీలు, తర్వాత ఎలక్ట్రీషియన్, మొత్తం అందరూ ఒకేసారి. మాకైతే గజిబిజిగా అనిపించి పిచ్చి పిచ్చిగా అనిపించింది. సో అటు టైం దగ్గర పడుతుంది, అందరూ ఒకేసారి వచ్చారు. మేమేమనుకున్నామంటే లేట్ అయినా కానీ కొంచెం నిదానంగా చేసుకుందాం అనుకున్నాం, కానీ అలా అయితే అవ్వలేదు.
సో ఇలా అయితే మా ఇంటి పని అయితే కంప్లీట్ అయిందండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.